హలో అండి. వెల్కమ్ టు తాజా డిషెస్. ఈరోజు మనము పుదీనా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలనో చూసుకుందాం. దీన్ని లెమన్ మింట్ జ్యూస్ అని కూడా అంటారండి. సో, దీనికి కావాల్సిన పదార్థములు: ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను, ఉప్పు, ఇంకా పుదీనా, నిమ్మకాయ, జీలకర్ర. నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ తీసుకున్నానండి. ఇంకా పుదీనానేమో ఒక 4 కర్రలు తీసుకున్నాను నేను. వాటిని బాగా ఒలిచి క్లీన్ చేసుకున్నాననమాట. ఇప్పుడు ఒక బ్లెండర్ కానీ, గ్రైండర్ తీసుకొని అందులో పుదీనా వేసుకుందామండి. ఒక కప్పు పుదీనా వేసుకొని, ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాం ముందుగా. దీన్ని బాగా బ్లెండ్ చేసుకుందామండి ఇప్పుడు బ్లెండర్‌తో. చూసారా? నేనిలా బ్లెండర్‌తో బ్లెండ్ చేసేసుకున్నానండి దాన్ని. ఒకవేళ బ్లెండర్ లేని వాళ్ళు మిక్సీలో అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఆకంతా బాగా బ్లెండ్ అయిపోయిన తర్వాత నేను జీలకర్ర వేశాను. కావాలంటే జీలకర్ర పొడైనా వేసుకోవచ్చు. కాకపోతే జీలకర్ర వేశాననమాట. కొంచెం టేస్టీగా ఉంటుంది. అందులో ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఇంకా నిమ్మకాయ ఉంది కదండీ! నిమ్మకాయ అలానే వేసేసాను. హాఫ్ నిమ్మకాయ వేశాను. ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారా? ఇలా బ్లెండ్ చేసుకుంటే ఇలా బాగా అంతా ఇప్పుడు జీలకర్ర, నిమ్మకాయ అన్నీ బాగా కలిసాయండి. దాన్ని నేను ఇలా వడగట్టేసుకుంటున్నాను. సో దట్ మనకు ఒట్టి పుదీనా వాటర్ మాత్రమే వచ్చేలాగా వడగట్టుకోవాలి. దీన్నే పుదీనా జ్యూసు సమ్మర్‌లో కానీ, బాడీ హీట్‌కి చాలా బావుంటుందండి. చూసారు కదండీ! ఇప్పుడు నేను దాన్ని ఒక గ్లాస్‌లోకి తీసేసుకుంటున్నాను. పుదీనా జ్యూస్ లెమన్ మింట్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. సో దట్ ఎండాకాలంలో చల్లగా తాగడానికి చాలా బావుంటుంది. పుదీనా జ్యూస్ రెసిపీ చూసినందుకు చాలా థాంక్స్ అండి. మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.